Some important words for daily use in English. Be forms. Am, is, or, was, were, been, be, being are called be forms. అసలు తెలుగులో వీటిని మనం ఎక్కడ ఉపయోగిస్తాం? అసలు వీటి ఉపయోగం ఏమిటి అంటే, తెలుగులో యామ్ అంటే ఉన్నాను అనే అర్థంతో వాడచ్చు. అలానే ఈజ్ ఉన్నది అనే అర్థంలో ఈజ్ని వాడచ్చు. అలానే ఉన్నారు అనే అర్థంతో ఉన్నవి అనే అర్థంతో కూడా ఆర్ వాడచ్చు. సో యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు ఉన్నాను, ఉన్నది, ఉన్నారు అనే మాటల్లోనే ఇది వర్తమాన కాలం అని తెలుస్తుంది. దాన్నే మనం ప్రజెంట్ టెన్స్ అంటాం. కాబట్టి మనం తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా, అలానే తెలిసి రాసినా తెలియక రాసినా యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు బీ ఫార్మ్స్ ఉన్నది, ఉన్నారు, ఉన్నవి అనే విషయాన్ని చెప్తాయి. వాటిని ప్రజెంట్ టెన్స్లో వాడాము అని తెలుసుకోవాలి. దాన్నే గ్రామర్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారు. అంటే ఉన్నది అనే విషయాన్ని స్పష్టంగా అలానే ఉన్నది, ఉన్నవి అని చెప్పినట్టుగానే ఉండేది, ఉండేవి అని చెప్పటం కూడా మన మామూలు జీవితంలో జరిగే విషయమే. మరి వాటిని చూపించే పదాలే వజ్ అంటే ఉండేది, వర్ అంటే ఉండేవి అనే అర్థాలతో వాటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకి ఐ యామ్ ఏ స్టూడెంట్ అంటే నేను ఒక విద్యార్థిని. అంటే దాని అర్థం ఏంటి? నేను ఒక విద్యార్థి దశలో ఉన్నాను అని అర్థం. అలానే వి ఆర్ స్టూడెంట్స్ అంటే మేము విద్యార్థులుగా ఉన్నాము. అలానే హీ ఈజ్ ఏ స్టూడెంట్ అంటే అతను విద్యార్థిగా ఉన్నాడు. విద్యార్థిగా ఉండటం ఏంటంటే అర్థం లేకుండా, అది మన వ్యవహారిక భాషలో అట్లా మాట్లాడడం. అతను విద్యార్థి, నేను విద్యార్థిని, మేము విద్యార్థులం ఇలా మాట్లాడడం. అందుకనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అసలు ఈజ్ అనేది ఉందన్న సంగతిని కూడా మనం మర్చిపోతాం, కొంతమంది ట్రూ ట్రాన్స్లేట్ చేసేటువంటి వాళ్ళు. కాబట్టి దీన్నే మనం నేర్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలానే వజ్, ఐ వాజ్ ఏ స్టూడెంట్ అంటే నేను విద్యార్థిగా ఉండేవాడిని. అలానే వి వర్ స్టూడెంట్స్ అంటే మేము విద్యార్థులుగా ఉండేవాళ్ళం ఒకప్పుడు. కాబట్టి వజ్, వర్ గతంలో మనం ఉన్న స్థితిని చెప్పడానికి ఈ రెండు పదాలను ఉపయోగిస్తారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక్కడే ఎక్కువ మంది ఇగ్నోర్ చేస్తారు, లేదా పెద్ద విషయం కాదనుకొని వదిలేస్తారు. కాబట్టి ఈ బీ ఫార్మ్స్ని ముందు వాటి అర్థాలను కనుక మనం తెలుసుకుంటే, తెలుగులో వాటి వాడకం ఏంటో మనకు తెలిస్తే, ఇంగ్లీష్లో వాటిని మనం ఉపయోగించుకోవడం చాలా సులభం అవుతుంది. కాబట్టి ఎక్కువ మందికి ఇంగ్లీష్ మాట్లాడాలనే తపన, ఇంగ్లీష్ గ్రామర్ అర్థం కావట్లేదనే బాధ, ఈ రెండు ఇలా వివరంగా తెలుసుకోవడం ద్వారా క్లారిఫై అవుతాయి. మీకు చాలా సులభంగా కూడా అనిపిస్తుంది. ఇలా బీ ఫార్మ్స్ని సున్నితంగా అర్థం చేసుకొని ప్రతిరోజు మన రోజువారీ జీవితంలో ఉపయోగించేటువంటి ఇన్ఫర్మేషన్లో ఇంగ్లీష్లోనే మనం సంభాషించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆంగ్ల సంహిత.